అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి కొబ్బరి పచ్చడి మనం చేసేసుకుంటూ ఉంటాం. 2 రోజులు అయిపోయాక అది తినడమే మానేస్తారు, వేరే పచ్చళ్ళలోకి వెళ్ళిపోతారు, లేదా వేరే ఆవకాయ కానీ మాగాయ కానీ ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. ఈ కొబ్బరికాయ పచ్చడిని మర్చిపోతూ ఉంటారు. సో అలా మర్చిపోతూ ఉంటే 2 రోజులు అయింది కదా, 2 రోజులు పచ్చడి ఇంకో 3వ రోజు తింటే ఏమైందండి? తినరు కదా వాళ్ళకు. పెద్ద 2 రోజులు తినేసరికి అంటే ఫస్ట్ డేనే తింటారు తప్ప 3వ రోజు అలా 4వ రోజు అది కంప్లీట్ అయ్యే వరకు చూడరనమాట. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, సో అది కొంచెం మరి 2 రోజులు అయిపోతుంది కాబట్టి కొంచెం అంటే టెక్స్చర్లో కానీ కొంచెం నూనె వెళ్ళిపోవడం కానీ కొంచెం డ్రైగా అయిపోతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు బాండీలో నూనె వేసేసుకోవాలి, నువ్వులు వేసేసుకోవాలి, ధనియాలు వేసేసుకోవాలి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసేసుకోవాలి, అలాగే టమాటోలు వేసేసుకోవాలి. టమాటోలు వేసేసుకుని మీరు ఇంగు వేసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక నిమిషం అండి, ఇంగు వేసేసుకోవాలి. ఇంగు వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని బాగా వేయించేసేసుకుని ఇంకేం కొత్తిమీర, ఎందుకంటే ఆ పచ్చడిలోనే అన్నీ వేసేసాం మనం. సో ఇంకేం వేయక్కర్లేదు, జస్ట్ ఇవి ఇలా వేయించేసేసుకుని ఆ పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలిపేసుకుని ఒక్క తిప్పేయాలి. అంతేనండి, మనకి మళ్ళీ ఒరిజినల్గా మళ్ళీ ఫ్రెష్ కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం చింతపండు కూడా వేయవలసిన అవసరం లేదు. కొంచెం గట్టిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ పోసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఇన్స్టెంట్గా మనకి మళ్ళీ ఇది రెడీ అయిపోతుంది. నేను రెడీ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా గ్రైండ్ అయిపోయాక ఇలా అయిపోయింది. నాకు కొంచెం ఇబ్బంది అంటే, కొంచెం గ్రైండ్ మిరపకాయలు కానీ ధనియాలు కానీ కొంచెం గ్రైండ్ అవ్వడానికి నేను కొంచెం వాటర్ యూస్ చేశాను. అలాగే ఇంకా మిగతా అవన్నీ నేను అన్ని మీకు చూపించేశాను, ఏమేమి వేసాను, టమాటోలు కానీ అన్నీ వేసేసాను. గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఒక 3-4 వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేస్తే ఈ టెక్స్చర్లో వచ్చింది కాబట్టి మొత్తం అంతా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి నేను కొత్తిమీర, కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసేసాను. ఇది ఇడ్లీకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, టిఫిన్స్ అన్నిట్లోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇవి మధ్యలో వస్తూ ఉంటాయండి. ఈ పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మనకి నోట్లోకి వస్తూ ఉంటాయి. చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎలాంటి పోపు వేసుకోక్కర్లేదు, నేను ఒక చేత్తో కలిపిన లాంచి. సో ఇంకా ఎలాంటి పోపు వేసుకోక్కర్లేదు, ఈ టెక్స్చర్లో ఉంటుంది. చాలా చాలా వేడి అన్నంలో కలుపుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో మనం ఏది పాడైపోయిందని అనుకోక్కర్లేదండి. మనం ఒక 2 రోజులు అయిపోయిన దాన్ని మళ్ళీ మనం దాన్ని ఫ్రెష్గా కొబ్బరి పచ్చడి చేసేసాను. చూసారా, వాళ్ళకి టమాటోలు వేసినట్టు తెలియదు, ఏం తెలియదు, మళ్ళీ కొత్తగా చేసినట్టే అనుకుంటారు. సో అదనమాట, మనకి కొంచెం ఆలోచన వచ్చింది అనుకోండి. చూసారు కదా, ఎక్కువ ఎండుమిరపకాయలు వేసేసి ధనియాలు వేసేసి చక్కగా నువ్వులు వేసేసి ఇంగు పోపెట్టేసి చక్కగా మనం టమాటోలు వేసేసి గ్రైండ్ చేసేసాం అనమాట. గ్రైండ్ చేసేటప్పుడు 2 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసాం. అంతే అయిపోయిందండి, మంచి ఫ్రెష్ అయిన కొబ్బరి పచ్చడి మన ఇంట్లోకి రెడీ అయిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఏది పనికి రాకుండా ఉండదండి, అన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. బాయ్ అండి.